కమింగ్ టు సెకండ్ స్టోరీ, ఏపీలో ప్రశ్న రావణ్ చుట్టూ పొలిటికల్ రచ్చ కొనసాగుతోంది. రావణ్ విషయంలో వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి కూటమి పార్టీలు. గతంలో వైసీపీ కార్యక్రమాల్లో రావణ్ పాల్గొన్న ఫోటోల్ని జనసేన నేతలు బయటపెట్టారు. రావణ్ ఫోన్ సెంట్రిక్ గా పోలీసుల విచారణ కొనసాగుతోంది. నిన్న అతని ఫోన్లో అశ్లీల వీడియోలు బయటపెడితే ఇవాళ అకౌంట్స్ ఫ్రీజ్ కోసం బ్యాంకులకు లేఖలు రాశారు. ఉపా చట్టం కింద అరెస్ట్ అయిన రావణ్ కి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు. రావణ్ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ అయిన లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఖాతాలు ఫ్రీజ్ చేయాలని ఐసీఐసీఐ ఎస్ బ్యాంకులకి పోలీసులు లేఖ రాశారు. ఈ నెల 2న రావణ్ ఫోన్ సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపిన పోలీసులు రావణ్ ఫోన్లోని వీడియోలు, వాట్సాప్ చాట్లపై ఆరా తీస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారికి వైసీపీ అండగా ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విభజన చేసే వారికి ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆ పార్టీ పనిచేస్తోందన్నారు సీఎం. సంక్షేమం, పాలనపై కూటమి పార్టీలు దృష్టి పెడితే వైసీపీ విద్వేషాలు రెచ్చగొట్టడంపై ఫోకస్ చేసిందన్నారు. పురాణాలను దూషించాడు, రాముణ్ణి సీతపైన నీచంగా మాట్లాడాడు, తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్ళకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఎంత బరిదిగింపని అడుగుతున్నా, ఇది న్యాయమని అడుగుతున్నాను. మీకు ఇవన్నీ నేను చెప్పాలి, మీలో కూడా చైతన్యం రావాలి, మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, నేను ఒకటే చెప్తున్నాను, మత విద్వేషాలు ఎవ్వరూ రెచ్చగొట్టడానికి వీలు లేదు. రౌడీలని, గూండాలని, సంఘ వ్యతిరేక శక్తుల్ని ఎవరు ప్రోత్సహించడానికి వీలు లేదు. కులాల్ని, మతాల్ని విభజించడానికి కూడా వీలు లేదు. అటు జనసేన కూడా రావణ్ వెనుక ఉంది వైసీపీనే అంటోంది. గతంలో వైసీపీ కార్యక్రమాల్లో రావణ్ పాల్గొన్న ఫోటోల్ని జనసేన నేత కిరణ్ రాయల్ బయటపెట్టారు. ఇన్ని ఆధారాలున్న తర్వాత కూడా రావణ్ కి వైసీపీకి సంబంధం లేదని ఎలా చెప్తూ ఉంటారని ప్రశ్నించారు కిరణ్ రాయల్. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, మొదటగా అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి మొదలు పెడితే ఆ తర్వాత అశ్లీల వీడియోలు బయటకు వచ్చాయి అంటున్నారు. అండ్ దాని తర్వాత ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసేదాకా సిచ్యువేషన్ వచ్చిందంటే అసలు ఏం జరుగుతోంది? ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి? ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ అరెస్ట్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ఒకవైపు అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయన అరెస్ట్ కావడం, మరోవైపు తన పైన అన్లాఫుల్ ప్రివెంటివ్ యాక్ట్ అంటే ఉపా యాక్ట్కి సంబంధించి కూడా కేసు నమోదు అతను అరెస్ట్ కాబట్టి ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కానీ అరెస్టు తర్వాత చోటు చేస్తున్నటువంటి పరిణామాలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల ప్రకంపనలు సృష్టిస్తామని, అయితే రావణ్ వెనుకుండి నడిపిస్తున్నది ఎవరు అనే దానికి సంబంధించి ఎవరికి వారు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఒకవైపు మాజీ మంత్రి కొడాలి నాని ఈరోజు మాట్లాడుతున్న సందర్భంలో రావణ్ను పెంచి పోషించిన తెలుగుదేశం పార్టీయే, తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి అనుకూలంగా గతంలో రావణ్ పనిచేశాడు. అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా కొడాలి నాని మీడియాకు చూపించే ప్రయత్నించారు. మరోవైపు ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన, టీడీపీ మాత్రం నేరుగా సీఎం చంద్రబాబు సైతం ఈ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. రావణ్ వెనక ఉండి నడిపిస్తున్నది ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంటే మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేయడంతో పాటుగా వర్గ వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం వైసీపీ చేస్తుంది అనే ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఈ ఆరోపణలన్నిటికీ సంబంధించిన వ్యవహారం ఇటువైపు ఇలా నడుస్తుంటే తాజాగా రావణ్కి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లను కూడా ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు. బ్యాంకులకు లేఖలు రాశారు. లావాదేవీలు వెనక ఉంది ఎవరు అనే దానిపైన సంబంధించి కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. అతను మొబైల్ ఫోన్కు సంబంధించి కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో అసలు రావణ్కి వెనకుండి సహకరిస్తున్నది ఎవరు, రావణ్ వెనకుండి నడిపిస్తున్నది ఎవరు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వసంత్.